రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. ఈ నెల 11వ తేదీన ఎల్&టీ సంస్థ వద్ద, అలాగే 23వ తేదీన మెగా ఇంజనీరింగ్ సంస్థ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలపై నిజాలు వెలికి తీయడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి సిట్ను నియమించింది. ఈ దర్యాప్తు బృందానికి గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో వహించనున్నారు. బృందంలో 4 సీఐలు, 4 ఎస్ఐలు ఉండగా తూళ్లూరు సీఐ, డీఎస్పీ కూడా సభ్యులుగా ఉన్నారు. అదనంగా సాంకేతిక నిపుణుల సహకారంతో విచారణను మరింత లోతుగా కొనసాగించనున్నారు. అగ్ని ప్రమాదాలు వెనుక ఉన్న కారణాలు, ఏవైనా నిర్లక్ష్యాలు లేదా ఇతర అంశాలపై సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. ఈ నెల 11వ తేదీన ఎల్&టీ సంస్థ వద్ద, అలాగే 23వ తేదీన మెగా ఇంజనీరింగ్ సంస్థ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలపై నిజాలు వెలికి తీయడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి సిట్ను నియమించింది. ఈ దర్యాప్తు బృందానికి గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో వహించనున్నారు. బృందంలో 4 సీఐలు, 4 ఎస్ఐలు ఉండగా తూళ్లూరు సీఐ, డీఎస్పీ కూడా సభ్యులుగా ఉన్నారు. అదనంగా సాంకేతిక నిపుణుల సహకారంతో విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు వెనుక ఉన్న కారణాలు, ఏవైనా నిర్లక్ష్యాలు లేదా ఇతర అంశాలపై సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అగ్ని ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఒక పక్క ఏదైతే రాజధానిలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ కు గుంటూరు అడిషనల్ ఏదైతే ఎస్పీ రవికుమార్ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. 4 సిఐలు, 4 ఎస్ఐలు, అదేవిధంగా తుళ్లూరు సిఐ, డిఎస్పీలు కూడా సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలు నివేదిక అందించనుంది సిట్టు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మొన్న చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష నిర్వహించినటువంటి సమయంలో చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల మీద ఆయన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ కూడా కాస్త గట్టిగా మాట్లాడి, ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నటువంటి తీరని కూడా కుట్రకోణం కనిపిస్తుంది. అక్కడ అంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు ఒక్కసారిగా ఎందుకు జరుగుతున్నాయి దాని మీద కూడా దృష్టి పెట్టాలి, అక్కడ కుట్రకోణాన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా కూడా విచారణ ఉండాలంటూ మొన్న చంద్రబాబు నాయుడు ఇటు అధికారులతో మాట్లాడారు. ఏదైతే తాజాగా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెందినటువంటి పైపులు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. అంతకుముందు ఎల్&టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కూడా అగ్నికి ఆహుతైపోయింది. ఇంత పెద్ద ఎత్తున సుమారు 100 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద టెంపరేచర్ వస్తే తప్ప అక్కడ పైపులు అంటుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పైపులు ఏదో కారు చిచ్చో, లేకుంటే అక్కడ ఉన్నటువంటి పని చేసే వాళ్ళు ఏదో సిగరెట్లు తాగు, లేకుంటే చిన్న చిన్న నిప్పులు వేస్తేనో మండేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అంత పెద్ద ఎత్తున వేడి పుట్టేటువంటి వాతావరణం ఏముంది, ఎందుకని అక్కడ ఇంత పెద్ద ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, అది కూడా ఏకకాలంలో మొత్తం తగలబడిపోవటము, అక్కడికి దీనికి సంబంధించినటువంటి అధికారులు చూసేసరికి దాన్ని ఆర్పలేనటువంటి స్థితికి వెళ్ళటం, వీటన్నిటి మీద అనేక అనుమానాలు ఉన్నాయి. గతంలో కూడా రాజధానికి ఆటంకం కలిగించే విధంగా కొంతమంది వ్యవహరించారు. ఇప్పుడు రాజధానికి సంబంధించి అక్కడ ఈ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిర్మాణ సామాగ్రిని దానికి సంబంధించినటువంటి నిర్మాణ కంపెనీలు తెచ్చి పెట్టుకుంటున్నాయి. వాటికి సంబంధించినటువంటి డంపుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద పూర్తిగా పోలీసులు ఫోకస్ పెట్టాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే నిర్మాణ పనులు జరుగుతున్నాయో, ఎక్కడైతే వాళ్ళ మెటీరియల్ అంతా కూడా స్టోర్ చేసుకుంటున్నారో వాటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేసుకోవాలి,
కొత్త వ్యక్తులు అనుమానితులు ఆ ప్రాంతానికి వస్తే వాళ్ళ వెంటనే దానికి సంబంధించి కూడా ఆరా తీయాలనేది కూడా ఇటు అధికారులకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసి ఆ నిర్మాణ సంస్థలకు కూడా అవగాహన కల్పించండి. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే వాటిని అదుపు చేసే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి ఏంటనే దాని మీద కూడా తగిన చర్యలు తీసుకోండి అంటూ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క రాజధాని ప్రాంతంలో పూర్తిగా కూడా నిఘా పెంచండి, నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడానికి లేదంటూ చంద్రబాబు నాయుడు మొన్న కరాఖండ్గా ఇటు గుంటూరుకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అదేవిధంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులను కూడా సమీక్షకు పిలిచే సమీక్షలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు సిట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సిట్ కి గుంటూరు అడిషనల్ ఎస్పీ నేతృత్వం వహించనున్నారు. 4 సిఐలు 4 ఎస్ఐలు, చిత్తూరు సిఐ, తుళ్ళూరు డిఎస్పీ కూడా సభ్యులుగా ఉంటారు. మొత్తం వీళ్ళంతా కూడా రాజధానిలోని అగ్ని ప్రమాదాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతూ ఉన్నారు. అప్డేట్ నరేంద్ర.